హాయ్ గాయ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం నేమింగ్ కన్వెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి టెక్ ఫీల్డ్లో, ఐటీ ఇండస్ట్రీలో ఒక రియల్ వరల్డ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి మస్ట్గా మనం ఫాలో అవ్వాలి. వీటిని కనుక మనం ఫాలో అవ్వకపోతే కోడ్ని మనం ఎఫిషియెంట్గా రాయలేం, ఫాస్ట్గా డెవలప్ చేయలేం. ఐటీ ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ముందుగానే మనం వీటి ఇంపార్టెన్స్ అయితే చూద్దాం అనమాట. మీరు రియల్ వరల్డ్లో యూస్ చేయాలంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరు వీటిని స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా అయితే చూడండి. ఒక టెక్గా మీరు డెవలపర్గా అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు ఇవి తెలుసుకోవాలి మస్ట్గా. డోంట్ మిస్ ఇట్, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు చూసేద్దాం అనమాట. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్, ఓకేనా? ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, అసలు మనం ఈ నేమింగ్ కన్వెన్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, పైథాన్లో ఏమేం నేమింగ్ కన్వెన్షన్స్ యూజ్ చేస్తాం, ఎన్ని టైప్స్ నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి, అండ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, టెక్ ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేస్తారు, రియల్ వరల్డ్లో ఎలా యూజ్ చేస్తారు, ఏమేం ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం అనమాట. ఇవి సరే ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ నేమింగ్, ఓకేనా? ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఎలా యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం అనేది నేమింగ్ కన్వెన్షన్స్ గురించి డీటెయిల్ గా అయితే చూద్దాం. ప్రొఫెషనల్గా ఐటీ ఇండస్ట్రీలో రియల్ వరల్డ్లో ఎలా యూస్ చేస్తారో అది కూడా నేను చెప్తాను అనమాట. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం ఫేస్ చేస్తాం అన్నీ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఒఫిషియల్ డెఫినేషన్ అయితే మనం చూద్దాం. నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ చూసింగ్ ద character sequence to be used for identifiers which denote variables, functions, classes, modules అనమాట. అంటే ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఇవి సెట్ ఆఫ్ రూల్స్. ఐడెంటిఫైయర్స్ని మనం వేరియబుల్స్కి ఎలా నేమింగ్ తీసుకోవాలి, ఫంక్షన్స్కి ఎలా నేమింగ్ ఇవ్వాలి, క్లాసెస్కి ఎలా ఇవ్వాలి, మాడ్యూల్స్కి ఎలా నేమింగ్ ఇవ్వాలి, ఇవి ఒక పర్ఫెక్ట్ రూల్స్ అనమాట ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వేరియబుల్కి స్నేక్ కేస్ ఇవ్వాలి అంటే అన్నీ లోయర్ కేసులో ఉంటాయి విత్ అండర్ స్కోర్. ప్రతి ఎవ్రీ వర్డ్ మధ్యలో అండర్ స్కోర్ అయితే ఉంటుందన్నమాట. ఇది స్నేక్ కేస్ అంటారు. కాన్స్టెంట్ అయితే ఆల్ క్యాపిటల్ లెటర్స్ అయితే తీసుకుంటారు, ఎవ్రీ వర్డ్ మధ్యలో మనకి అండర్ స్కోర్ అయితే ఉంటుందన్నమాట. క్లాస్కి ప్రతి వర్డ్కి అయితే క్యాపిటల్ లెటర్ ఉంటుంది. దీన్ని పాస్కల్ కేస్ అంటారు. వీటికి ఈ కేస్ అయితే మనం నేమింగ్ కన్వెన్షన్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇంకా క్లియర్గా చెప్తాను ముందు, ఓకేనా? అందుకంటే ముందు మనం ఈ నేమింగ్ కన్వెన్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఈ యూజ్ చేసిన వల్ల మనకు పొందే ఉపయోగాలు ఏంటి చూద్దాం. ఎందుకంటే రీడబిలిటీ ఉంటుంది, టీమ్ వర్క్ ఉంటుంది, ఎర్రర్ ఫ్రీ కోడ్ని మనం అచీవ్ చేయగలుగుతాం, మెయింటైనబిలిటీ అంటే మనం ఎడిట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు ఫ్యూచర్లో ఈజీగా, అండ్ అప్డేట్ చేయొచ్చు ఈజీగా అనమాట. ఈ మెయింటైనబిలిటీ కూడా అచీవ్ చేయొచ్చు, అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ కోడ్ కూడా మనం పొందొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్యామెల్ కేస్ గురించి చూద్దాం. క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా వచ్చే అన్ని వర్డ్స్ అనేది క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి అనమాట. దీని గురించి ఒకసారి గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తామో ఫస్ట్ పాయింట్ అయితే చూద్దాం. రీడబిలిటీ. మనం ఏ టైంలో మనం ఒక కోడ్ రాసిన తర్వాత 3 months తర్వాత చూసినా కానీ మనకి కోడ్ చూడంగానే అర్థమవుతుంది. ప్లస్ ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరికన్నా మనం కోడ్ ఇచ్చినా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బాస్, ఇది క్లియర్గా ఉంది. x1 ఈక్వల్ టు బాస్ తీసుకుంటే x1 ఈక్వల్ టు ఏదైనా నేమ్ ఇచ్చాము, స్ట్రింగ్ తీసుకుని అసలు ఇది చూస్తే మనకి ఏం అర్థం కాదనమాట, వెరీ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. రీడబిలిటీ ఉంటుంది. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. మనం క్లారిటీ కోసం కన్సిస్టెన్స్గా ఈ రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట. ప్రాజెక్ట్లో ఒక ఫ్లో అయితే మీకు క్లీన్ అండ్ ఫ్లో అయితే ఉంటుందన్నమాట. ఈ పాస్కల్ కేస్, స్నేక్ కేస్, క్యాపిటల్స్ కన్సిస్టెంట్లీగా మనం యూజ్ చేయడం వల్ల ఒక ఫ్లో అయితే వస్తుంది నీట్గా. కన్సిస్టెంట్గా మన ప్రాజెక్ట్ మొత్తం ఫాలో అవ్వాలి, ఓకేనా? ఒకవేళ మళ్ళీ మనం స్నేక్ కేస్ చూడంగానే ఓకే ఇది వేరియబుల్, క్యాపిటల్ లెటర్స్ చూడంగానే ఓకే ఇది కాన్స్టెంట్ అని, పాస్కల్ కేస్ చూడంగానే మనం ఇది క్లాస్ అని మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట ఈజీగా. దాన్ని బట్టి మనం నెక్స్ట్ యూస్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్స్ని, కాన్స్టెంట్స్ని అవన్నీ. తర్వాత టీమ్ వర్క్.
టీం వర్క్ అయితే మనం ఎఫిషియెంట్గా అయితే మనం కీ రోల్ అయితే ప్లే చేయొచ్చు. అందరూ టీం మెంబర్స్ మొత్తం కలిసి ఒకే నేమింగ్ కన్వెన్షన్స్ని యూస్ చేస్తే వెరీ ఫాస్ట్గా అయితే మనం డెవలప్ చేయొచ్చు అనమాట ప్రాజెక్ట్ని. లేదు అంటే మనం ఒక్కొక్క టీం మెంబర్ ఒక్కొక్కలాగా నేమింగ్ కన్వెన్షన్స్ ఇస్తే మనం 1 మంత్లో చేయాల్సిన ప్రాజెక్ట్ని 3-4 మంత్స్ కూడా పట్టచ్చు. అంత ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట. మళ్ళీ ఒక టీం మెంబర్ ఇంకో టీం మెంబర్కి కోడ్ అయితే సెండ్ చేసినప్పుడు మనం టీంలో మనం అందరం ఈక్వల్గా అర్థం చేసుకోగలగాలి. సెండ్ చేసినప్పుడు నువ్వు రాసిన కోడ్ వేరే టీం మెంబర్కి అర్థం కాకపోతే మీరు ఇంకా డెవలప్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఓకేనా, ప్రాజెక్ట్ చాలా లేట్ అయిపోతుంది, కష్టం అవుతుంది, చాలా ఎర్రర్స్ అయితే వస్తాయి. మనం మళ్ళీ ఎర్రర్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట బగ్ ఫ్రీ కోడింగ్ ఈ నేమింగ్ కన్వెన్షన్స్ వల్ల. ఓకేనా, డూప్లికేట్ వేరియబుల్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఏంటంటే ఒక్కొక్క టీమ్మేట్ ఒక్కోలాగా నేమింగ్ కన్వెన్షన్స్ ఇస్తే ఫ్యూచర్లో చాలా ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, ఇది అవాయిడ్ చేయాలి, ఒకే నేమింగ్ కన్వెన్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమ్వర్క్స్. ఈ ఫ్రేమ్వర్క్స్, టూల్స్, లింటర్స్ ఇవన్నీ మనం ఈ ఫ్రేమ్వర్క్స్లో మనం ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ చేయాలంటే ఫ్రేమ్వర్క్స్లో చేస్తాం కదా. ఫ్రేమ్వర్క్స్లో చేసేటప్పుడు అవి మన నుంచి ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాయి. మనం ఆ నేమింగ్ కన్వెన్షన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోతే అవి రెడ్ ఫ్లాగ్స్ అనేవి మనకి ఒక చిన్న వార్నింగ్ లాగా అయితే మనకి రేస్ చేసి చూపిస్తాయి అన్నమాట. మనం కరెక్ట్గా అయితే ఫాలో అవ్వాలి నేమింగ్ కన్వెన్షన్స్ని, లేకపోతే ఫ్రేమ్వర్క్స్లో మీరు బిల్డ్ చేయడం ప్రాజెక్ట్ చాలా కష్టమైపోద్ది. ఓకేనా. తర్వాత సెల్ఫ్ డాక్యుమెంటింగ్ అనమాట. మనం కరెక్ట్గా ప్రాపర్ నేమ్స్ అయితే మన ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ ఇస్తే మనం మ్యాక్సిమం కామెంట్ అయితే ఇవ్వనవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫంక్షన్ చూడంగానే మనకు అర్థమైపోతుంది అనమాట ఇది డిస్కౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తుందని. అది మీరు ఎక్స్ తీసుకొని ఒక ఫంక్షన్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x=10 ఎక్స్ ఫంక్షన్ అని ఇలా డెవలప్ చేస్తే మీకే అర్థం కాదు, తర్వాత ఎవరికి సెండ్ చేసిన అర్థం కాదు, ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ. ఓకేనా, డాక్యుమెంట్ ప్రతి లైన్ బై లైన్కి కామెంట్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు. ఓకే, నెక్స్ట్ 7th అంటే స్కేలబిలిటీ అండ్ రీయూజబిలిటీ అనమాట. మనం ఎక్కువ మంది యూజ్ చేసిన పర్ఫార్మెన్స్ బాగుండేటట్టు మనం ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు. రీయూజబిలిటీ అనమాట, ప్రతి ఫంక్షన్ని వేరియబుల్స్ని ఈజీగా సెర్చ్ చేయొచ్చు, ట్రేస్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. బగ్స్ని అయితే ఈజీగా ఫిక్స్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేయొచ్చు, మెయింటైనబిలిటీ బాగుంటుంది అనమాట అది. ఓకేనా, మనం మెయింటైన్స్ బాగుంటుంది. తర్వాత నేమింగ్ కన్వెన్షన్స్ ఒక లేకపోతే ఎలా ఉంటుందంటే కోడ్ చూడటానికి అయితే వెరీ క్లమ్జీగా కాంప్లెక్స్గా అయితే మీకు కనిపిస్తుంది గజిబిజిగా చిరాగ్గా. అండ్ ఎర్రర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయటం కూడా చాలా కష్టమైపోతుంది. టీమ్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. టీంలో కూడా రకరకాల ఎర్రర్స్ అయితే ఒక్కొక్కలాగా డెవలప్ చేయడం వల్ల అక్కడే కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి మీకు. తర్వాత రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది, అసలు చూడంగానే మనకి ఏం అర్థం కాదు. నెక్స్ట్ ఏంటంటే కోడ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పైథాన్ నేమింగ్ కన్వెన్షన్స్ గురించి అయితే చూద్దాం. రియల్ వరల్డ్ ఎలాగా ఒఫిషియల్గా ప్రొఫెషనల్గా అయితే మీకు మొత్తం ఎలా ఉండాలో పైథాన్ నేమింగ్ కన్వెన్షన్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే వేరియబుల్స్ నేమ్స్ అనేవి స్నేక్ కేస్లో ఇస్తాం. చెప్పే కదా, స్నేక్ కేస్ అంటే ఎవ్రీ వర్డ్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంటుంది, ఎవ్రీ వర్డ్కి మధ్యలో __ అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ మనం యూస్ చేయాలి. యూజర్ నేమ్, టోటల్ అమౌంట్, ఈజ్ యాక్టివ్, ఫంక్షన్ కానీ వేరియబుల్ కానీ ఇవి మనం ఇలా యూస్ చేయాలన్నమాట. స్నేక్ కేస్ ఇవి అవాయిడ్ చేయాలన్నమాట, ఇలాగ మాత్రం యూస్ చేయకూడదు. ఓకేనా, యూజర్ నేమ్ ఇలాగ. తర్వాత ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్ ప్లస్ _ అయితే ఉండాలి. రీడబిలిటీ అండ్ మీనింగ్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏజ్ = 25, మ్యాక్స్ స్కోర్ = 100 ఇలాగ మనం రాయాలన్నమాట. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్స్ని కూడా మనం స్నేక్ కేసులో అయితే ఇస్తాం. ఫంక్షన్ నేమ్స్ కూడా స్నేక్ కేసులో అయితే మనం ఇస్తాం అనమాట, వేరియబుల్స్ లాగే. అంటే ఈ ఫంక్షన్స్ అనేవి మనం ఏదైనా వర్క్ చేయడానికి కానీ ఆ ఫంక్షన్ ఒక వర్క్ అయితే టాస్క్ అయితే చేస్తుంది, అప్పుడు మనం ఆ ఫంక్షన్స్కి అలా నేమ్ ఇవ్వాలన్నమాట. ఒక వర్క్ చేసేటట్టుగా, వర్క్ని ఇండికేట్ చేసేలాగా, టాస్క్ ఇండికేట్ చేసేలాగా నేమింగ్ ఇవ్వాలి. మనం నేమింగ్ కన్వెన్షన్ మాత్రం నార్మల్గానే వేరియబుల్స్ లాగే అనమాట, స్మాల్ లెటర్స్ _ అయితే ఉంటాయి. స్నేక్ కేస్ యూజ్ చేస్తాం అనమాట. గెట్ డేటా, క్యాలిక్యులేట్ సమ్, సెండ్ ఈమెయిల్, చూసారా, ఇవన్నీ ఒక వర్క్ని అయితే ఇండికేట్ చేస్తూ ఉంటాయి. స్నేక్ కేస్ని యూజ్ చేసుకొని ఇలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఒక ఫంక్షన్ తీసుకుంటే ప్రింట్ రిపోర్ట్,
ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. ఇలాగైతే మనం తీసుకోవాలి. ఓకేనా, వేరియబుల్స్ని ఫంక్షన్స్ని స్నేక్ కేస్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇంకా క్లాస్ నేమ్ వస్తే పాస్కల్ కేస్ లేదా క్యాపిటలైజ్డ్ వర్డ్స్ అనమాట. పాస్కల్ కేస్ అయితే యూజ్ చేస్తాం అనమాట క్లాస్కి వచ్చేసరికి. అంటే ప్రతి స్టార్టింగ్ లెటరు, ప్రతి వర్డ్కి స్టార్టింగ్ లెటర్ అయితే మనకి క్యాపిటల్ లెటర్ అయితే ఉంటుంది. ఎంప్లాయిడ్ది, స్టూడెంట్కి, ప్రొఫైల్కి అనమాట. అండర్ స్కోర్స్ అయితే ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టూడెంట్ ప్రొఫైల్ ఇలాగ మనం యూజ్ చేస్తాం అనమాట క్లాస్ నేమ్స్కి. తర్వాత కాన్స్టెంట్స్కి వచ్చేసి అన్ని క్యాపిటల్ లెటర్స్తే మనం యూజ్ చేస్తాం. ఇవి ఓన్లీ అవుట్ సైడ్ ద క్లాస్ మాడ్యూల్ లెవెల్లోనే యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక మాడ్యూల్ తీసుకుంటే వర్క్ ఆ మాడ్యూల్లోనే మనం అవుట్ సైడ్ క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం ఈ కాన్స్టెంట్ అయితే తీసుకుంటాం అనమాట. క్యాపిటల్ లెటర్స్తో తీసుకునేది. అంటే కాన్స్టెంట్స్కి మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాం. ఈ కాన్స్టెంట్స్ని ఒక మాడ్యూల్ అవుట్ సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద ఫంక్షన్ అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పై, ఇది వాల్యూ చేంజ్ అవ్వదు. మన పైథాన్లో అయితే కాన్స్టెంట్స్ అయితే ఉండవు అనమాట. అఫీషియల్గా మనం వీటిని క్యాపిటల్ లెటర్స్ తీసుకొని ఇండికేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇవి మనం క్యాపిటల్లో తీసుకున్నామంటే చేంజ్ చేయొచ్చు సింటాక్స్ పరంగా, కానీ మనం క్యాపిటల్లో తీసుకున్నాము అంటే మనం వాటిని చేంజ్ చేయకూడదు అనమాట. కాన్స్టెంట్స్గానే మనం ఇండికేట్ చేసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఈక్వల్ టు 300. ఓకే, ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మాడ్యూల్ నేమ్స్ని మనం స్నేక్ కేస్ లెటర్గా మనం నేమింగ్ కన్వెన్షన్స్ యూజ్ చేస్తాం అనమాట. స్మాల్ లెటర్స్ అండర్ స్కోర్స్ తోటి ఈ మాడ్యూల్ నేమ్స్ అనమాట. ఫైల్ నేమ్స్ యూజర్ డేటా డాట్ పై డీబీ హ్యాండ్లర్ డాట్ పై ఇవన్నీ ఒక ఫైల్స్ అనమాట, పైథాన్ ఫైల్స్. వీటికి మనం స్నేక్ కేస్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ప్యాకేజ్ నేమ్స్ అనేవి షార్ట్గా లోయర్ కేసులో అండర్ స్కోర్స్ లేకుండా అయితే ఉండాలన్నమాట. ప్యాకేజ్ నేమ్స్, ఈ ప్యాకేజ్ గురించి ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, యూటిల్స్, కోర్, ఏపీఐ, మోడల్స్ ఇవన్నీ. తర్వాత ప్రైవేట్ వేరియబుల్స్కి, ఆ ప్రైవేట్ ఫంక్షన్స్కి మనం ప్రిఫిక్స్ అండర్ స్కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇవి ప్రైవేట్, మనం మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి యాక్సెస్ లేకుండా. వీటిని మనం అండర్ స్కోర్తో స్టార్ట్ చేస్తాం. ప్రిఫిక్స్ అనేది స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాం అనమాట. నేమ్, క్యాల్కులేట్, ఏజ్ ఇలాగా. ఓకేనా, వేరే క్లాస్ కానీ మాడ్యూల్ కానీ యాక్సెస్ చేయడానికి లేదు. తర్వాత 8th ఏంటంటే మ్యాజిక్ మెథడ్స్ ఆర్ డండర్స్ మెథడ్స్ అంటారనమాట. ఇవి పైథాన్ ఇన్బిల్ట్గా వాడు బిల్డ్ చేసిందనమాట. మనం బిల్డ్ చేయడానికైతే ఇవి కుదరవు. డబుల్ అండర్ స్కోర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట. ఒక ఫంక్షన్కి ఈ మెథడ్కి ముందు నెక్స్ట్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట డబుల్ అండర్ స్కోర్స్ అయితే ఉంటాయి. ఇవి సిస్టమ్ లెవెల్ నేమ్స్, ఇవి పైథాన్ ఇన్బిల్ట్గా వచ్చినవి. మనం ఓన్గా అయితే మనం క్రియేట్ చేయలేం, ఇన్వెంట్ చేయలేము అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్ ఇనిట్ strlen. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్ బుక్ డెఫినేషన్ ఇనిట్ సెల్ఫ్ టైటిల్, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా తర్వాత డోంట్స్ ఇన్ నేమింగ్ కన్వెన్షన్స్లో మనం చేయకూడనివి కామన్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఎక్కువ మంది ఇవి చేస్తుంటారు. మనకి క్లాసుల్లో, బీటెక్లో, కాలేజీల్లో ఇలా చెప్తూ ఉంటారనమాట. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 10 అని, IJP ఇలాంటి వేరియబుల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అస్సలు యూజ్ చేయకూడదు, బ్లండర్ మిస్టేక్. ఓకేనా, మీరు ఎవ్వరి 1 లెటర్ నేమ్స్ అయితే యూజ్ చేయొద్దు, లూప్స్లో కానీ కౌంటర్స్లో కానీ ఎక్కడ. ఓకేనా, మీరు ప్రాక్టీస్కి కూడా యూజ్ చేయొద్దు. ప్రాక్టీస్ కూడా నేను చెప్పినట్లే నేమింగ్ కన్వర్ట్స్ యూజ్ చేయండి, మంచి ప్రాక్టీస్. ఓకేనా, డోంట్ యూజ్ రిజర్వ్డ్ కీవర్డ్స్. ఈ క్లాసు, డెఫినేషన్ ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ గురించి చెప్తాను ఈ నెక్స్ట్ వీడియోలో. ఈ కీవర్డ్స్ని కూడా మీరు వేరియబుల్స్ లాగైతే డిక్లేర్ చేసుకోవద్దు. ఓకేనా, డోంట్ మిక్స్ క్యామెల్ కేస్ ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, ఇప్పుడు చూద్దాం. ఈ క్యామెల్ కేస్ని, స్నేక్ కేస్ని కలిపి అయితే మీ ప్రాజెక్ట్లో అయితే యూజ్ చేయొద్దు. ఓకేనా, అది ఇంకా పెద్ద మిస్టేక్ అయిపోద్ది. చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎక్కువగా రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఈ క్యామెల్ కేస్ పైథాన్లో లేదా అంటే, క్యామెల్ కేస్ పైథాన్లో ఉంది, సింటాక్స్ మనం యూజ్ చేయొచ్చు, కానీ అది ఒఫిషియల్గా పైథాన్ ఒఫిషియల్గా ఈ క్యామెల్ కేస్ అనేది యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయదు. ఓకేనా, వెరీ వెరీ రేర్ కేసుల్లో మాత్రమే మనం ఈ క్యామెల్ కేస్ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అది ఎక్కడంటే ఇంపోర్టింగ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ని లైక్ C++, ఏపీఐస్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ OpenCV, Boto3 ఇలాగా. మళ్ళీ లెగసీ కోడ్, ఓల్డ్ పైథాన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అప్పుడు
వాటిని సి స్టైల్ మైగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ సి నుంచి సి కోడ్ని మొత్తం పైథాన్లో కన్వర్ట్ చేసి తీసుకొచ్చిన కోడ్ ఏదైతే ఉంటుందో ఫైల్ది, దానికి మళ్ళీ ఓల్డ్ ప్రాజెక్ట్స్కి మనం ఈ క్యామెల్ కేస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఏపీఐస్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటప్పుడు అనమాట. ఎక్స్టర్నల్ ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు లైక్ జావా స్క్రిప్ట్ స్టైలు, రెస్ట్ ఏపీఎస్ ఇలాంటివి మనం ఎక్స్టర్నల్ ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మన పైథాన్ కోడ్లో మనం ఈ క్యామెల్ కేస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ 3 టైమ్స్లో ఈ 3 ప్లేస్లో మనం యూజ్ చేస్తాం క్యామెల్ ప్లేస్ని తప్ప ఇంకెక్కడ యూజ్ చేయం మ్యాక్సిమం 95%. ఇప్పుడు ఒక ఫుల్ ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఫుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టూడెంట్ నేమ్ వేరియబుల్ స్నేక్ కేస్తో తీసుకున్నాం రాజు. తర్వాత ఇది ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్ స్నేక్ కేస్. ఓకేనా. ఈ క్లాస్ అనేది మనం పాస్కల్ కేసుని మనం తీసుకున్నాం. ఓకేనా. అది ఇంకా మనం చెయ్యకూడని బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే క్యామెల్ కేస్ని పైథాన్లో యూజ్ చేయటం. ఇది రాంగ్, నాట్ రికమెండెడ్ అనమాట పైథాన్ అఫీషియల్గా. స్టూడెంట్ నేమ్ ఇలాగైతే వేరియబుల్కి మనం తీసుకోకూడదు. ఓకేనా. ఇది స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ కాదు. ఓకేనా. ఈ క్యాలిక్యులేట్ మార్క్స్ ఇది కూడా క్యామెల్ కేసే అనమాట. ఫంక్షన్స్కి కూడా మనం యూజ్ చేయకూడదు. ఈ స్నేక్ కేస్ని క్లాస్కి అయితే స్నేక్ కేస్ మళ్ళీ యూజ్ చేయకూడదు. ఇదంతా రాంగ్ యూసేజ్ అనమాట. ఇలా మీరు యూజ్ చేయొద్దు. ఓకేనా. ఫైనల్గా ఏంటంటే ఒకసారి రివైజ్ చేసుకుందాం. స్నేక్ కేస్ని వేరియబుల్స్కి, ఫంక్షన్స్కి, మాడ్యూల్స్కి యూజ్ చేస్తాం. పాస్కల్ కేస్ని క్లాసెస్కి యూజ్ చేస్తాం. క్యామెల్ కేస్ని ఈ మిక్స్డ్ లాంగ్వేజ్ ప్రాజెక్ట్స్లో తప్ప ఇంకెక్కడ యూజ్ చేయకూడదు అనమాట. ఇంకా ఆల్ క్యాపిటల్ లెటర్స్ అంటే కాన్స్టాంట్స్కి అయితే యూజ్ చేస్తాను అనమాట. మీరు ఈ రూల్స్ అన్నీ ఫాలో అయితే మీ కోడ్ అనేది క్లీన్గా, రీడబుల్గా, ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ టెక్ ఫ్రెండ్స్కి, స్టూడెంట్స్కి షేర్ చేయండి.